అపవిత్రత అంతా కూడా, లోకములో ఉండవలసిన అపవిత్రత దేవుని మందిరములోనికి వచ్చింది. లోకములో ఉండవలసిన అపవిత్రత, లోకములో ఉండవలసిన పాపము, లోకములో ఉండవలసిన అసూయ, లోకములో ఉండవలసిన ద్వేషము దేవుని యొక్క మందిరావరణములోనికి వచ్చింది అన్న విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. సార్దీసు సంఘముతో ప్రభువారు మాట్లాడుతూ అన్నాడు, నీవు పేరుకు మాత్రమే జీవించుచున్నావు, కానీ నీవు మృతుడవు అని ప్రభువారు అన్నాడు. There are so many dead things in Christian life. క్రైస్తవ జీవితంలో మృతమైన వారిగా బ్రతికేవారు అనేక మంది ఉన్నారు అన్న సంగతిని మరవకూడదు. 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడుతూ అన్నాడు ప్రభువారు, యు ఆర్ ద ఫెయిత్ఫుల్ చర్చ్, నమ్మకమైన సంఘము అని ప్రభువారు జ్ఞాపకం చేశాడు. 7వది లౌదీకియా సంఘముతో మాట్లాడుతూ ప్రభువారు ఏమన్నాడంటే, నీవు నిలువెచ్చలైనటువంటి స్థితిలో నీవు ఉన్నావు, నువ్వు జాగ్రత్త అని ప్రభువారు హెచ్చరించాడు. మొదటగా దేవుని పరిచయము, రెండవది సంఘాలకు ఉత్తరాలు. తర్వాత 4-5 అధ్యాయాలలో పరలోకములో యోహాను గారు ఒక దర్శనాన్ని చూశాడు. సంఘము మధ్యాకాశానికి ఎత్తబడడాన్ని తను చూసినట్లుగా మనము ప్రధానంగా గమనిస్తాం. తర్వాత 4వ విషయం ఏమిటంటే 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు శ్రమల కాలము, లేకపోతే రాబోయే కాలంలో జరిగేటువంటి ఆ శ్రమలను గురించి ప్రధానంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మహా శ్రమల కాలం, ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబులేషన్ అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. 19వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారి యొక్క బహిరంగ రాక, యేసుక్రీస్తు వారు మరలా ఈ భూమి మీదకి రానయ్యున్నాడు అన్న సంగతిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఇంతకు ముందు వచ్చినట్లుగా ఆయన గొర్రెపిల్లగా రాబోట్లేదు, కొదవ సింహమై రానయ్యున్నాడు, జనులకు తీర్పు తీర్చుటకు ఆయన రానయ్యున్నాడు అన్న విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తాడు. చివరిగా 21, 22 అధ్యాయాల్లో తను జ్ఞాపకం చేస్తూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆ 21, 22 అధ్యాయాలలో ఆ బ్రైడ్ను గురించి లేదా నూతన సృష్టిని గురించి, దేవుడు నూతన యెరూషలేమును తయారు చేయబోతున్నాడు అన్న సంగతులను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే గడిచిన కొద్ది కాలం నుండి అనేక అధ్యాయాలు మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు 12వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. 12వ అధ్యాయం ప్రధానంగా ఇంతకుముందు చెప్పబడిన రీతిగా 12వ అధ్యాయం మనం ఎక్కడ ఉన్నామయ్యా అంటే అది మహాశ్రమల కాలము అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా గ్రంథ ఉపోద్ఘాతము. ఇదంతా ఏమిటి? గ్రంథ ఉపోద్ఘాతము. 12వ అధ్యాయము. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 12. 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనము చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారి 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. చాలండి. ప్రభువానికి స్తోత్రము. చదవబడిన లేఖన భాగాన్ని మీరు అభిషేకించండి. ఇవి నీ మాటలు, మేము ధ్యానం చేయనై ఉన్నాం. సంఘానికి మీరు ఇవ్వదలసినటువంటి సందేశమును మీరు అనుగ్రహించి, నీ బిడలగా రానయ్యున్నటువంటి దినముల్లో జరిగేటువంటి సత్యాలు, ఆ సంఘటనల గురించి మేము ధ్యానం చేస్తూ నీ సన్నిధిలో నాయనదిగో తండ్రి మేము సిద్ధపడుటకు కృపనిమ్మని, పరిశుద్ధాత్మదేవా నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మహాశ్రమల కాలములో జరిగేటువంటి ఘట్టాన్ని గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య పదే వినపడుతుంది. కొన్ని పేర్లు చెప్పండి. ప్రకటన గ్రంథంలో 7 అని వినపడే చెప్పండి కొన్ని. 7 నక్షత్రములు, 7 బోరలు, 7 దీపస్తంభములు, ఇంకా 7 సంఘములు, ఇంకా
7 ముద్రలు, ఇంకా 7 పాత్రలు, ఇంకా 7 ఉరుములు, ఇంకా 7 కొమ్ములు, 7 నేత్రములు కలిగిన వాడు, 7 తలలు, ఇంకా ఇంకా చెప్పాలా. సో ప్రకటన గ్రంథంలో దగ్గర దగ్గర 57 నుండి 66 సార్లు 7 అనే సంఖ్య వ్రాయబడింది. సరే, 7 అనేది సహజంగా ఫిగరేటివ్గా కనపడతా ఉంది. ఆ 7 అన్న సంఖ్యను గురించి ధ్యానం చేస్తేనే అనేక విషయాలు మనం పరిశీలన చేయొచ్చు. అయితే దాదాపు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘము మధ్యాకాశములోనికి ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలము ప్రారంభమవుతుంది. దాన్నే ప్రీ ట్రిబులేషన్ అని పిలుస్తాం. సంఘము శ్రమల గుండా వెళుతుంది అనేటువంటి ఒక వాదన ఉంది. బట్ కానీ ఆ వాదనను బలపరచడానికి వాక్యాధారం లేదు. అర్థమవుతున్న మాట. వాళ్ళు వాదన చెప్పేది ఏమిటంటే, ఆనాడు జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు శ్రమలలో ఉన్నాడు కదా, సంఘము కూడా అగ్ని వంటి శ్రమల గుండా వెళుతుంది కదా, కాబట్టి సంఘము ఖచ్చితంగా శ్రమల గుండా వెళుతుంది అని వాళ్ళు చెప్తారు. ఆశ్చర్యం ఏమిటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వరకు సంఘము యొక్క ప్రస్తావన బైబిల్లో లేదు. ఈ మధ్యలో రాయబడిన ఈ అధ్యాయాలలో సంఘము ఎక్కడ ఉంది అంటే, సంఘము మధ్యాకాశములో ఉంది. ఇంతకీ సంఘము అంటే ఏమిటి? మనందరం ఏం జరుగుతుంది మధ్యాకాశంలో అంటే, మధ్యాకాశములో 7 ఏండ్ల విందు జరుగుతూ ఉంది, 7 సంవత్సరాల పెండ్లి జరుగుతూ ఉంది. అయితే పిల్లరా, సంఘము మధ్యాకాశమునికి ఎత్తబడి మధ్యాకాశములో ఉన్నప్పుడు ఈ భూమి మీద శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, అన్నా లేదా బ్రదర్, ఇప్పుడు 7 ఏండ్ల శ్రమలలో సంఘము లేనప్పుడు మనం ఎందుకు ధ్యానం చేయాలా? ఆ వచ్చే శ్రమలను గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని మీరు నన్ను అడగవచ్చు. దానికి సమాధానం కూడా నా దగ్గర ఉంది. సమాధానం ఏమిటంటే, రానున్న శ్రమల నుండి నీవు తప్పించబడాలి. రానున్న శ్రమల నుండి నీ కుటుంబీకులు తప్పించబడాలి. రానున్న శ్రమల నుండి నీ బంధువులు తప్పించబడాలి. రానున్న శ్రమల నుండి నీవు నివసించే ప్రాంతంలో ఉన్నవారు తప్పించబడాలి అన్నదే ప్రధానమైనటువంటి ఆకాంక్ష. ఈ 7.5 సంవత్సరాల్లో దాదాపు పిల్లరా లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 6వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఈ 7 సంవత్సరాల ట్రిబులేషన్ పీరియడ్ శ్రమల కాలం ఉందో దాన్ని 2 భాగాలుగా చేయబడింది. దాని 2 భాగాలు ఏమిటంటే 3.5 సంవత్సరాలు ఒకటి, మరలా తిరిగి 3.5 సంవత్సరాలు ఒకటి. దానియేలు భక్తుడికి జ్ఞాపకం చేశాడు. 7వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్తూ అన్నాడు. ఏం చెప్పాడు? కాలమును చెప్పాలి, కాలములను అర్థకాలం. కాలం అంటే ఏమి నేర్చుకున్నావు? సంవత్సరం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఎవరు? శివకుమారా? ఫెయిల్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? రైట్, సంతోషం. కాలము అంటే సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలము అంటే చెప్పాలా, అర్ధకాలం అంటే హాఫ్ ఇయర్, 3.5 సంవత్సరాలు. నేను చూపిస్తాను ఆ లేఖన భాగాన్ని మరలా. అయితే మొదటి 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు అద్భుతమైన పరిపాలన చేస్తాడు. వాడి పరిపాలనకు అసలు డోకా లేదు. నేను చెప్పాను కదా ఒకసారి, మీకు గుర్తుందా? ప్రపంచమంతా 5 సామ్రాజ్యాలుగా విడదీయబడింది. ఈ 5 సామ్రాజ్యాలని ఐక్యపరచడానికి వీడు వస్తాడు. అదవుతున్నమాట. వాడు ఐక్యపరిచేవాడుగా వస్తాడు, శాంతి దూతగా వాడు వస్తాడు. అమెరికన్ యూనియన్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, అంత మాత్రమే రష్యా యూనియన్ కావచ్చు, టెర్రరిస్ట్ యూనియన్ కావచ్చు, ముస్లిం యూనియన్ కావచ్చు, ఇస్రాయేల్ యూనియన్ కావచ్చు. ఈ 5 యూనియన్స్ని పిల్లరా ఒకే గాడి మీదకు తీసుకొచ్చి మీలో ఐక్యతను తీసుకొస్తాను, సమాధానాన్ని తీసుకొస్తానని చెప్తాను. మొదటి 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన అందిస్తాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల్లో వాడి క్రూరత్వాన్ని బయలుపరుస్తాడు. ఇప్పుడు ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో సరిగ్గా మన మధ్యలో ఉన్నాం. ఈ 12వ అధ్యాయంలో వాటిని మనం చూస్తాం. ఈ 12వ అధ్యాయంలో పిల్లరా మరలా మనకి 7 సంగతులు కనపడతా ఉన్నాయి. 7 సంగతులు కనపడతా ఉన్నాయి. సమయం పరిగెత్తుతుంటుంది కాబట్టి నేను సమయంతో పాటు పరిగెత్తడం, అంత స్పీడ్ పరిగెత్తడం నాకు చేత కాదు కాబట్టి క్లుప్తంగా జాగ్రత్తగా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నించేద్దాం. గడిచిన వారాన్ని ఈ లేఖన భాగంలో కొన్ని విషయాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. గడిచిన వారం మనం ధ్యానం చేస్తూ మనం పరిశీలన చేసిన విషయం ఏమిటంటే, భక్తుడైన యోహాను మరి యొక్క దర్శనాన్ని చూశాడు.
పరలోకంలో ఒక సూచన తనకు కనపడింది. ఒకటి కాదు, 2 సూచనలు కనపడ్డాయి. పరలోకంలో తనకు కనపడిన మొట్టమొదటి సూచన ఏమిటంటే ఒక గర్భిణీ స్త్రీ ఒకటి తనకు కనపడింది. ఒక స్త్రీ తనకు కనపడింది. ఆ స్త్రీ వెనకాల సూర్యుని ధరించుకొని ఉంది, అనగా సూర్యుడు కనపడతా ఉన్నాడు ఆ స్త్రీ వెనకాల. తర్వాత 12 నక్షత్రాలు కనపడతా ఉన్నాయి. ఆ స్త్రీ పాదాల కింద చంద్రుడు కనపడతా ఉన్నాడు. ఈ దర్శనాన్ని చూసిన వెంటనే యవకాన్ గారికి ఏం అర్థం కాల. అసలు ఇది ఏమిటి అని పరిశీలన చేయడానికి తాను ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తున్నాం. గడిచిన వారం మనం ధ్యానం చేసాం ఈ సంగతులన్నింటిని గురించి. దాదాపు గడిచిన వారం 4 సంగతులు అయితే 2 విషయాలు మనం చూసాం. మిగిలిన 5 సంగతులను ఈ దినం మనం పరిశీలన చేయబోతున్నాం. గడిచిన వారం వివరించాను, బట్ కానీ ఒక మాటలో నేను చెప్పేస్తాను. పరలోకములో సహజంగా సూచన దేవుడు ఎందుకు ఇస్తాడంటే, సైన్ ఇస్ అ సింబల్ ఆఫ్ ద రియాలిటీ. ఏదైతే దేవుడు ఒక సూచననిచ్చాడో ఆ సూచన నిజముగా జరగబోయేదానికి ఒక నిదర్శనమై ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఫరో రాజు నిద్రపోతా ఉన్నాడు. ఫరో రాజు నిద్రపోతా ఉన్నప్పుడు ఒక కలగన్నాడు. ఏంగన్నాడు? ఒక 7 బలిసిన ఎద్దులను చూశాడు, 7 బక్కచిక్కిన ఎద్దులు చూశాడు. 7 బక్కచిక్కిన ఎద్దులు వెళ్ళి 7 బలిసిన ఎద్దుల్ని తినేసాయి. అట్టెట తింటాయి కదా, వీలవుతుంది? అసలు సాధ్యపడుతుందా? కానీ ఆ దర్శన భావం ఏమిటో చెప్పడానికి జైల్లో ఉన్న అన్నను తీసుకురావాల్సి వచ్చింది. ఎవరిని? యోసేపు అన్నను తీసుకురావాల్సి వచ్చింది. యోసేపు అన్న వచ్చి అప్పుడు దానిని గురించి వివరణ ఇస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పిల్లరా, when God communicates with his people, sometimes he communicates with the signs. కొన్ని సూచనల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. కొన్ని సూచనలు దేవుడు తెలియజేస్తాడు పిల్లరా. కొన్ని సూచనలు దేవుడు తన ప్రజలకు తెలియచేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. గడిచిన దినములో ఒక 7 సూచనలు మనం చూసాం. మొదటగా సూచన అన్నది మొట్టమొదటి విషయం. నెంబర్ 2, రెండవది మనం ఏం చూసామంటే ద ఉమెన్. ఈ స్త్రీ ఎవరు? ఈ గర్భిణీ స్త్రీ అసలు ఎవరు? ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అన్నదానికి లేఖన ఆధారాలతో మనం పరిశీలన చేశాం. లేఖనాల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, ఆదికాండం 37వ అధ్యాయము 19వ వచనం నుండి 11వ వచనం వరకు యోసేపు ఒక కలగన్నాడు. సహజంగా యోసేపు చాలా కళ్ళగంటా ఉంటాడు. డాడీ దగ్గరకు వచ్చి డాడీ మళ్ళీ కళ వచ్చింది అన్నాడు. కళ వచ్చిందనగానే అన్నదమ్ములు అందరూ అక్కడే నిలబడ్డారు. ఏం కళ వచ్చిందిరా నీకు అనగానే, ఏమి లేదు, నేను పొలంలో పని చేస్తూ ఉన్నాను, 11 పనులు లేచి నిలబడి నాకు నమస్కారం చేస్తూ ఉన్నాయి, సూర్యచంద్రులు కూడా నాకు నమస్కారం చేస్తున్నారు అని చెప్పాడు. అని చెప్పగానే యాకోబుకు కోపం వచ్చింది. కోపం వచ్చి, అంటే 11 పనులు అంటే మీ అన్నదమ్ములు నీకు నమస్కారం చేస్తారు, సూర్యచంద్రులు అంటే మేము కూడా నీకు నమస్కారం చేస్తామా అని చెప్పి తనను కోపించినట్లుగా మనం చూస్తున్నాం. వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఈ ఉమెన్ ఎవరయ్యా? ఈ స్త్రీ ఎవరితో పాల్చబడింది అంటే ఇశ్రాయేలు జనాంగముతో పాల్చబడింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు కానీ, లేఖన భాగంలో మనం మీకా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో కానీ మనం పరిశీలన చేసినప్పుడు పిల్లారా, ఈ స్త్రీ ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు జనాంగముగా పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్త్రీ గర్భిణి అయ్యింది, ఒక బిడ్డకు జన్మనివ్వాలా. కానీ వాక్యంలో రాయబడిన మాట చూడండి. వాక్యంలో రాయబడిన మాట 1వ వచనం చదువుతాను. యవకాను గారు ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను. అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు ఉన్నాయి. 12 నక్షత్రాలు కిరీటములను ఉండెను అని రాస్తూ ఉన్నాడు. 2వ వచనం, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు మరి ఒక సూచన కనబడింది. గమనించవలసిన మాట ఏమిటంటే, తను చూసినటువంటి సూచనలు ఒక స్త్రీని చూశాడు, ప్రసవ వేదన పడతా ఉంది. ఈ స్త్రీ ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు జనాంగం ఆ బిడ్డకు జన్మనివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అనేక ఆటంకాలు తలెత్తాయి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశీలన చేయండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకుండా ఉండుటకు అపవాది వాడు చేయాలనుకున్న ప్రయత్నాలన్నీ చేశాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ పిల్లలు ఆకాశ నక్షత్రాల వలె ఉంటాయని. శారా గర్భఫలం కలిగిందా? 100 ఏళ్ల వరకు ఎదురు చూడాల్సి వచ్చింది.
ఆ నిర్గమాకాండం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఫరో రాజు ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. ఏమంటే హెబ్రీ పిల్లల్లో మగపిల్లవాడైతే చంపేయండి అన్న శాసనాన్ని జారీ చేస్తాడు. మగపిల్లలందరినీ చంపేయండి అంటే చంపివేయాలి. ఇశ్రాయేలు జనాంగం ఉండకూడదు, దేవుని బిడ్డలైన వారు ఉండకూడదు, దేవుని బిడ్డలను తీసివేయాలి. వారు అనగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకూడదు అని చెప్పి పిల్లరా, రాకూడదని పలు ప్రయత్నాలు జరిగాయి. మీకు ఒక లేఖన భాగం జ్ఞాపకం ఉందా? ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన దగ్గర ఇద్దరు పని చేస్తూ ఉన్నారు. ఒకరేమో మొర్దెకై, రెండో వారేమో హామాను. సరే నమస్కారం పెట్టలేదు. ఎవరికి? హామానికి. మొర్దెకై నమస్కారం నమస్తే చెప్పలా. నమస్తే చెప్పినందుకు కోపం వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పి ఈ జాతిని అంతటిని చంపేయాలి అన్నాడు. చూడండి ఆ మాట, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఈ మాటను చూడండి, త్వరగా ముందుకు వెళదాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ప్లీజ్. ఈ సంగతులైన తర్వాత అహష్వేరోషు హమ్మోదాతు కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ. 5వ వచనం చూడండి, 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించాడు. దేనికి? ఎందుకు? నమస్తే చెప్పలేదని. నిజం, వంగలేదు, నమస్కారం చెప్పలేదని. వీళ్ళు జనులు ఎవరో చూడండి, వీళ్ళందరినీ సంహరించాలి. ఎంత విచిత్రమైన విషయాలండి. చిన్నదానికే. ఆ తర్వాత 8వ వచనం చూడండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఉండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు సకల విధుల జనముల కంటే ప్రత్యేకంగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. చాలండి. ఇక్కడ నమస్తే పెట్టలేదని లేకపోతే గౌరవించలేదని యూదులు వంగేవాళ్ళు కాదు. లేఖన భాగం సమయం లేదు కానీ లేఖన భాగం ఏమైనా సెలవిస్తుందంటే, ఆ హామాను చెప్తూ ఉన్నాడు, అయ్యా యూదులు సమస్త జనులు జీవించినట్లు వాళ్ళు జీవించేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రత్యేకమైన వారు. క్రైస్తవులు ప్రత్యేకమైన వారు. వారు అందరి వలె జీవించరు, అందరి వలె మాట్లాడలేరు, అందరి వలె జీవించలేరు. వారు ప్రత్యేకమైనటువంటి జనాంగం, వారు వేరుపరచబడిన వారు అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెబుకద్నెజర్ అనే రాజు వచ్చి ఇశ్రాయేలు మీద అటాక్ చేసి అందరిని చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే ఆ లేఖన భాగాల్లో చెప్తున్న మాట ఏంటంటే, అష్షూరు రాజు వచ్చి పులారా యోధా వారిని చెరపట్టుకొని నినివే పట్టణానికి వారిని చెరపట్టుకొని తీసుకువెళ్ళాడు. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు హేరోదు రాజుకి పుండు పుట్టి, అంటే హేరోదు రాజుకి అసూయ పుట్టి, ఆ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని నానులు వచ్చి అడిగారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అడిగినప్పుడు యూదుల రాజు నేను కదా, ఇంకెవరున్నారని చెప్పి కోపం వచ్చి 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ సంహరించాలని చెప్పాడు. ఈ స్త్రీ అనగా ఇశ్రాయేలు జనాంగంలో నుంచి రానయ్యున్న ఈ కుమారుడు రాకూడదని, మానవులకు రక్షణ రాకూడదని, ఈ కుమారుడు జన్మిస్తే ఇదిగో మానవాళి పాపము కొరకు ఆయన కలువరి శిలువ మీద మరణిస్తే మానవులకు రక్షణ వస్తుందని అపవాది అడ్డుపడుతూ ఉన్నాడు. ఇప్పటికి కూడా చూడండి, ప్రపంచంలో ఏ జాతి మీద అటాక్ జరగదు. ఎవరి మీద అటాక్ జరిగితే తెలుసా? క్రైస్తవుల మీద జరుగుతుంది. ఏ గ్రంథాన్ని చూస్తే కోపం రాదు ఎవడికి? బైబిల్ గ్రంథాన్ని చూస్తే కోపం వస్తుంది. క్రైస్తవ్యం ఉండకూడదని, క్రైస్తవులు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, భూమి మీద ఉండకూడదని బహు శ్రమ పెట్టారు. ఎక్కడ ఎక్కువ శ్రమ కలిగిందో అక్కడే అద్భుతమైన పరిచర్య జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఎక్కడ క్రైస్తవులు ఉండకూడదన్నారో, ఏ ప్రాంతంలో క్రైస్తవులు జీవించకూడదన్నారో ఆ ప్రాంతంలో మరి ఎక్కువగా క్రైస్తవ్యం ప్రబలింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు రాజు రోమా సైన్యంతో చెప్తాడు, వాళ్ళకి బ్రైబ్ ఇచ్చి యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవ్వలేదని చెప్పమని చెప్పాడు. దే కుడ్ నాట్ ఏబుల్ టు స్టాప్. నేను ఎప్పుడు చెప్తుంటాను,
ఆ దినములలో ప్రపంచంలో అత్యంత బలమైన సామ్రాజ్యం ఏదైనా ఉన్నదా ఆ భూమి మీద అంటే అది రోమా సామ్రాజ్యం. ఆడికే చేతగాల. ఏం చేతగాల? క్రైస్తవ్యాన్ని రూపుమాపటం వాడికి చేతగాల. ప్రపంచమంతా ఏ దేశానికి వెళ్ళండి, మనకి సహజంగా గ్రామానికి ఒక పండగ, ఇంటికి ఒక పండగ, ఊరికి ఒక పండగ, లేకపోతే ప్రాంతానికి ఒక పండగ ఉంది. ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకునేది ఒకే ఒక పండగ, నా యేసుక్రీస్తు వారి యొక్క జనన దినము. ప్రత్యేకంగా ఈ ఇశ్రాయేలు పిల్లరా, ఈ ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటిది ద సైన్, ఆ సూచన ఏమిటో మనం చూసాం. రెండవది ద ఉమెన్, ఈ స్త్రీ ఎవరు అన్నది చూసాం. ఈ స్త్రీ పిల్లరా సహజంగా లేఖనములో చెప్పిన మాట ఏమిటంటే ఈ స్త్రీ ఇశ్రాయేలు జనాంగానికి గుర్తుగా ఉంది. ప్రపంచమంతా కూడా పిల్లరా ఆ చిన్న టైనీ దేశమైనటువంటి ఆ ఇశ్రాయేలు మీద ఇప్పటి వరకు ఎన్ని అటాకులు జరిగాయో. దేర్ ఆర్ సర్టన్ టైం, దాదాపు 14-15 దేశాలు కలిసి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. AD 70లో పిల్లరా, AD 70లో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని చంపేయాలని ప్రయత్నం చేశాడు. హిట్లర్ మీకు జ్ఞాపకం ఉన్నాడు కదా, జర్మనీలో హిట్లర్ పిల్లరా ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేలు జాతిని చంపాలని 2 లక్షల మందికి పైగా ఒకేసారి సామూహికంగా లేకపోతే ఒకేసారి అందరిని ఒక గదిలో ఉంచి పిల్లరా వారికి ఊపిరాడకుండా వారికి గ్యాస్ పంపించి, నైట్రోజన్ గ్యాస్ సంథింగ్ విషవాయువులను పంపించి ఇశ్రాయేలు జనాంగాన్ని చంపించాడు. చరిత్ర చెప్తుంది. ఎంతమంది వచ్చినా ఏం చేసినా రాజ్యాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. కారణం సర్వోన్నతుడైన దేవుని హస్తము ఆ దేశం మీద ఉంది, ఆ జనాంగం మీద ఉంది. దేవుని వాగ్దానం వారితో ఉంది. దే వర్ సెలెక్టెడ్ పీపుల్, దే వర్ చూజన్ బై గాడ్. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత భద్రపరచబడిన వారు. దేవుడు వారికి ముందుగా నడుచుచు వారి పక్షముగా దేవుడు పోరాడాడు. అందుకే వారు ప్రత్యేకమైన వారు అన్న సంగతిని మర్చిపోకూడదు. నెంబర్ 3, 3వ సత్యం. ఆ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి ఎన్ని తలలున్నాయి? 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. దాని తలల మీద 7 కిరీటములుండెను. నాకు వాస్తవానికి పొద్దున గడిచిన వారం నుంచి ఈ సర్మను ప్రిపేర్ అవుతున్నప్పుడు కింద హాల్లో మనకు ప్రొజెక్టర్ ఉండేది, బాగుండేది. ఆ ఇమేజెస్ పెడతా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. విల్ గెట్ ద ప్రొజెక్టర్, మేబీ స్టాండ్ ప్రొజెక్టర్ ఒకటి స్క్రీన్ పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మధ్య అంత డిజిటలైజ్డ్ ఉంది కాబట్టి మీరు ఆ ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో యోహాను గారు మరొక సూచన పరలోకంలో చూశాడు. మొదటిదేమో ఒక స్త్రీని చూశాడు, రెండవది తనకు కనపడింది ఏంటంటే ఎర్రని మహాఘట సర్పం ఒకటి కనపడింది. సాతాన్ అనగా నల్లగా ఉంటుంది అనుకోకూడదు. మీరు చాలామంది అనుకునేది ఏంటంటే సాతాన్ అంటే నల్లగుండి, కళ్ళు ఎర్రగుండి, కొమ్ములు 2 బయటకు వచ్చి, కాళ్ళు 2 అంతే అనుకుంటారు చాలామంది. సంపత్ అట్లా అనుకుంటావా? వాడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు తెలుసాడు. నిజం, వాడు వెలుగుదోత వేషం వేసుకుంటాడు. నిజం, వాక్యం చెబుతుంది, నేను చెప్పట్లేదు. మనకేమనుకుంటాడు సాతాన్ అంటే ఇటొక పన్ను ఉండి జొల్లు గార్చుకుంటా, వాడికి 2 కొమ్ములుండి, పొడుగు అంగి వేసుకొని, తెల్లగొట్లు వేసుకొని ఇట్టా. ఆడు కాదు. అట్టొస్తే వాడి దగ్గరికి ఎందుకు పోతావు నువ్వు? వాడు కొన్నిసార్లు నీ ప్రక్కకే వచ్చి కూర్చుంటాడు. చర్చికి వస్తాడు సాతాను, ఎందుకు రాడు? వస్తాడు. నేను ఒకసారి చెప్పా, జ్ఞాపకం ఉందా మీకు? ఒకరోజు ఆరాధన అయిపోయినాక ఈడు కూడా ఆరాధన ముగించుకొని బయట కూర్చున్నాడు. ఎవడాడు చెప్పండి? ఏం కాదు, సాతాను గాడు ఆరాధన అయిపోయినాక బయట కూర్చున్నాడు. బయట కూర్చుంటే ఏడుస్తున్నాడు అంటే ఒకటే ఏడుపు. పాస్టర్ గారు అయిపోయినాక అందరిని కలిసి ఆఖరిని వాడిని కూడా కలుద్దాం అని పోయాడు. ఏందిరా ఇటు వచ్చావనంటే చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. మంచిదిరా అని చూసుకున్న బోడిప్పల్లో అందరి దగ్గరికి వెళ్ళి వచ్చా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏడకు పోయేవారు నువ్వు అని అడిగితే భూమి మీద అటు ఇటు ఈడు బోడిప్పల్లో చర్చిలన్నీ చుట్టేసుకొని గ్రేస్ అండ్ ట్రూత్కి వచ్చాడు. సరే ఏంట్రా ఎడ కూర్చొని ఏడుస్తున్నావు ఏంటంటే వాడంటాడు నాకు చాలా దుఃఖంగా ఉంది ఈరోజు అంటాడు. ఏమిరా నీవు అందరిని దుఃఖ పెడతావు, అందరిని బాధ పెడతావు, నీకెందుకు వచ్చిందిరా కష్టం అంటే వాడు అంటాడు
ఇదిగో వీళ్ళందరూ చేయాల్సిన పాపాలన్నీ చేసి నా మీద నెడుతున్నారు. సినిమా చూడాలని కూడా చూస్తారు, సాతాను చూపించాడు, సాతాను తెచ్చిపోయాడా. బూతు మాట్లాడాలని కూడా బూతు మాట్లాడి ఈడు అపవాదిగాడు నా నోరుని ఓపెన్ చేశాడయ్యా, నన్ను వాడికి ఏం పని, వాడికి ఏం అవసరం అసలు నీతో? ఆడంటాడు, యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నా కోరలు విరిచేశాడు కదా, నాకు అసలు బలం లేని వాడిని, బక్క సిక్కిపోయినని, సావలేక బతకలేక అట్ట బతుకున్నాను, నా మీద ఏం చేస్తున్నారు? నేరారోపణ చేస్తున్నారు. ఇన్ని నిందలు నేను భరించలేకపోతున్నా పాస్టర్ గారు అన్నాడు. వాడి బాధలు ఎవడికి చెప్పుకోవాలా? అర్థమవుతుందా? అయితే యవగాను గారు మరొక దర్శనాన్ని చూశాడు, ఘట సర్పాన్ని చూశాడు. ఆ ఘట సర్పము ఎర్రనిది. అయితే దానికి 7 తలలు ఉన్నాయి. ఈ 7 తలలు దానితో పాటుగా దానికి ఒక 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ములతో పాటుగా 7 తలల మీద 7 కిరీటాలు పెట్టబడ్డాయి. అయితే ఈ 7 తలలు ప్రభు చిత్తమైతే మరొకసారి నేను మాట్లాడతాను. ఈ 7 తలలు ఆ దినములలో ఇశ్రాయేలును పరిపాలించిన 7 రాజులకి సాదృశ్యం. ఈ 10 కొమ్ములు పిల్లరా, 10 కొమ్ములు 10 రాజ్యాలకు సాదృశ్యం. 10 రాజ్యాలకు సాదృశ్యం. 7 కిరీటాలు 7 అధికారాలు, వారికి ఉన్నటువంటి అధికారములకు అది సాదృశ్యముగా ఉన్నది అన్న సంగతిని మరవకూడదు అన్న సంగతిని మనం చేస్తున్నాను. ఈ డ్రాగన్ ఎవరు? ఈ ఎర్రని ఘట సర్పము, యవగాను గారు చూసిన దర్శనములో చూసిన ఈ ఘట సర్పము ఎవరో జ్ఞాపకం చేయబడింది. 9వ వచనం చూడండి. 9వ వచనం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడెను. భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చాలండి. క్రీస్తునందు పిల్లారా, జాగ్రత్తగా గమనించవలసినటువంటి అద్భుతమైన మాట ఏమిటంటే, ఈ అపవాది ఎవడు, లేకపోతే వీడి పరిస్థితి ఏమిటి, లేకపోతే ఈ మహా ఘట సర్పము యవగాను గారు చూసిన ఈ క్రూర మృగము ఎవరు అన్నది యవగాను గారు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. 10వ వచనానికి వచ్చేసరికి అపవాదికి ఉన్నటువంటి పేర్లను గురించి జ్ఞాపకం చేస్తాను. నేను త్వరగా చెప్పేస్తాను. అపవాదికి బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి. నెంబర్ 1, మొట్టమొదటిది వాడు చీకటికి అధిపతి. ఎక్కడ అధిపతి? వెలుగు కాదు. ఆడెప్పుడు ఆడుంటాడు? చీకటి. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, దొంగతనం చేసేవాడు ఎప్పుడు చేస్తాడు? జనరేటర్ పెట్టుకొని బండికి 4 చుట్లు లైట్లు కట్టుకొని వచ్చి నేను దొంగతనానికి వస్తానని వస్తాడా? ఫ్లెక్సీ వాడు రాసుకొని. ఎప్పుడు వస్తాడు దొంగతనం చేయడానికి? అందరు పడుకున్నప్పుడు. నీ మధ్య బ్రదర్ చెప్తున్నాడు, అర్జున్ గారు, నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన వైజాగ్ వెళ్ళాడట. ఆయన వైజాగ్ వెళ్తే ఈ రోజుల్లో మనుషులు ఎంత ఎడిక్ట్ అయిపోయారో, పక్కన ఏం జరుగుతుందో కూడా ఎరగలేని పరిస్థితి. తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిందంటే అది వేరే విషయం. మనుషులు ఇంట్లో ఉండగా కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అర్థమైంది నా మాట? అంటే టీవీ చూస్తూ ఉంటాడు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరికి. సరే, అర్జున్ బ్రదర్ వైజాగ్ వెళ్ళాడట, వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాడు. సరే, వెళితే వాళ్ళు కింద ఉండేవాళ్ళట, పైకి షిఫ్ట్ అయ్యారు. ఈయనకు ఆ సంగతి తెలియదు. ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు కూర్చున్నారు, టీవీ చూస్తున్నారు. ఈయన బెడ్రూమ్లోకి వెళ్ళి అవతలకి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడుక్కొని, మరి అత్తగారి ఇల్లు కాళ్ళు చేతులు కడుక్కొని ఆడ టవల్ ఉంటే తుడుచుకొని సోఫాలో కూర్చున్నాడట. ఇంతకు వాళ్ళ ఇల్లు కాదు అది. అర్థమైంది నా మాట? ఆడు కూర్చొని టీవీ చూస్తున్నారట, ఎవడు పట్టించుకోవట్లా. కూర్చొని ఇప్పుడు ఈయన బెడ్రూమ్లోకి పోయిన మనిషి ఆ ఇంట్లో ఉన్న లాకర భుజాన్ని పెట్టుకొని పోతే అర్జున్ బ్రదర్ తీసుకెళ్ళాడు. మరి చెప్తున్నాను, ఎవడైనా దొంగోడు వస్తే అంటే టీవీలో జరిగే సంఘటనల గురించి అసలు ప్రక్కన ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అందులోకి ఇలా బావగారు పైన నుంచి వచ్చి, ఏమంటే బావగారు కింద కూర్చున్నారేంటి, మన ఇల్లు పైన కదంటే. కనీసం సరే, ఈయన అనుకున్నాడు, మా అత్తగారింటికి ఎవరైనా చుట్టాలు వచ్చారేమో నాకు తెలీదు, ఎవరో కూర్చొని టీవీ చూస్తున్నాడు అనుకున్నాడు. చక్కగా సోప్ వేసుకున్నాడు, మొంగ అడుక్కున్నాడు, ఇంకా నేను పౌడర్ రాసుకొని కూర్చోాలా. సరే, రెడీగా కూర్చొని ఉన్నాడు. ఎదురు ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఒకరు నాకు అనుకుంటా ఆశ్చర్యం, నవ్వారు చాలాసేపు రాత్రి. ఆయన కూడా నవ్వుకున్నాడు అనుకోండి. అంటే కొన్నిసార్లు దొంగతనాలు టీవీ ఉంటే చాలు దొంగతనాలు ఈజీగా చేస్తారు. మీరు మెట్రో ట్రైన్ ఎప్పుడైనా ఎక్కారా? నాకు టైం రాలా, ఎప్పుడొక రోజు టైం చూసుకొని ఎక్కుతా. మెట్రో ట్రైన్ ఎక్కి చూడండి, అందరూ సెల్ ఫోన్కి వెళ్ళి చూస్తుంటారు, కానీ పక్కోండి ఎవడు ఏమన్నా కానీ వాడు ఏమన్నా చేయనే కాక ఈ సెల్ ఫోన్ చూస్తా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజం. గోతిలో పడిపోయిన వాళ్ళు, అక్కడ పడిపోయిన ఇక్కడ పడిపోయిన వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆశ్చర్యమైన విషయాలు. అయితే
చీకటికి అధిపతి ఎవరు అంటే ఈడు అపవాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. తర్వాత వీడికున్నటువంటి రెండవ పేరు ఏమిటంటే వీడి పేరు సర్పెంట్. వీడి పేరు సర్పం వలె వాడు వచ్చి ఆదికాండం 3:7 వాడు అవను శోధించాడు. మూడవది ఈ సాతానికి డ్రాగన్కున్న మూడవ పేరు ఏమిటంటే వాడు శోధకుడు. ఈజ్ అ టెంప్టర్. సాతాను ఏం చేస్తాడంటే మందిరంలో కూర్చున్నాం అనుకో, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టమని పాస్టర్ గారు చెబుతాడు. సైలెంట్లో పెట్టుకొని ఏం చేస్తాడు, వైబ్రేషన్లు వేస్తాడు. అది ఊరుకుంటుందా? గోగుతూ ఉంటుంది. లేగమని వస్తూనే ఉంటుంది ఫోను. ఇంట్లో ఉన్నప్పుడు ఎవడూ ఫోన్ చేయడు. నిజం. నువ్వు మందిరంలో వచ్చి కూర్చో. నా ప్రార్థన, నేను ఆశపట్టడంలో తప్పులేదుగా, సేవకుడిగా మన సంఘంలో బిడ్డలు సెల్ ఫోన్లు లేకుండా మందిరానికి వచ్చి ఎంత బాగుంటుందో. నో సెల్ ఫోన్ టైం. దేవుని ఆరాధించడానికి ఒక్కళ్ళు చెప్పారు ఆమె, మిగిలిన వాళ్ళందరూ. మొన్న మధ్య నేను చెబితే పాత మందిరంలో ఉన్నప్పుడు ఒక బ్రదర్ ఇంత పొడుగు మెసేజ్ రాశాడు. ఇంత చదవటం కష్టం అయిపోయింది. ఆఖరణ అండర్లైన్ చేసిన మాట ఒక్కటి చదువుకున్నా. ఏమిటంటే, నా సెల్ ఫోన్ రానికపోతే నేను కూడా చర్చికి రాను, నువ్వు కాబట్టి చాలా చర్చిలు ఉన్నాయి అన్నాడు. అన్న వందనాలన్నా అని చెప్పాను నేను. ఏం చేస్తాం మరి? ఆయన సెల్ ఫోన్ రానికపోతే ఆయన కూడా అంటే సెల్ ఫోన్ తన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. సరే, మెట్టుకు గమనించవలసిన మాట ఏమిటంటే వీడు శోధకుడు అయి ఉన్నాడు, శోధించేవాడు. మత్తయి సువార్త 4:3. నాలుగవది అపవాదికి ఉన్నటువంటి డ్రాగన్కు ఉన్నటువంటి నాలుగవ పేరు ఏమిటంటే వాడు అపవిత్రాత్మ. ఈజ్ అన్క్లీన్ స్పిరిట్. మత్తయి సువార్త 12:43. ఐదవది అపవాదికి డ్రాగన్కున్న మరొక పేరు ఏమిటంటే ఈజ్ అ వికెడ్ పర్సన్, లేదా వికెడ్ అంటే అపవిత్రత కలిగిన వాడు. మత్తయి సువార్త 13:19. అంత మాత్రమే కాదు, ఆరవది అపవాదికి లేదా డ్రాగన్కి ఉన్నటువంటి పేరు ఏమిటంటే ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకపు అధిపతి. యోహాను 14:30 అంటాడు. ఈవెన్ మత్తయి సువార్త 4:వ యేసుక్రీస్తు వారిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్ళి, ఇదిగో నాకు గనుక నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా. ఆడిదా ఈ లోక రాజ్యాలు? ఎవడిచ్చాడు అసలు? వాడికి ఎవడిచ్చాడు? వెర్ డిడ్ యు గెట్ ద రైట్? ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు ఈయన అక్కర్లేదు, అపవాదికి. ఆడే తీసేసుకుంటాడు. ఆడే. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, ఇల్లు ఖాళీగా ఉన్నదనుకోండి, అపవాది వాడొచ్చి చేరి ఇంకొక 7గురిని తెచ్చుకుంటాడట. హైదరాబాద్లో స్థలం ఖాళీగా ఉందనుకో, ఏమైంది అనా? బోర్డు పెట్టుకునేది వేరే విషయం. నువ్వు కొన్ని రోజులు పోయి చూసుకోలేదనుకో, అది అసలు విచిత్రమైన విషయం. నేను ఎవరో ఒక ఆర్టికల్ చదివాను. గురవారెడ్డి గారు, డాక్టర్ గారు ఆర్టికల్ రాశాడు. ఆర్టికల్ రాసింది ఏంటంటే, ఎవరో ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ దొంగతనం చేశారంట. నిజం నేను చెప్పేది. అంటే దొంగతనాలు బయట ఇంట్లో డబ్బులు తీసకపోతే సరే సంపాదించుకోవచ్చు, ఏదో తిప్పలు పడవచ్చు. నువ్వు హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో దొంగతనం జరిగితే ఎవడికి చెప్పుకోవాలా? వీడికి అది లేదన్న సంగతి వీడికి తెలియదు. దాదాపు 5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. ఏందో బాగలేదండి, నీరసంగా ఉందండి అంటే, పోయాలకు హాస్పిటల్ లేదు. ఏ హాస్పిటల్లో సర్జరీ జరిగిందో హాస్పిటలే లేదు. సరే వేరే దగ్గరకు పోదామని చూస్తే, అన్నా నీకు ఒకటే కిడ్నీ ఉందా? అదేంది 2 ఉండాలి కదా, నాకు 2 ఉండాలి కదన్నా, నీ రిపోర్ట్లు తీసుకురా అని రిపోర్ట్లు తీసుకొస్తే దొంగతనం జరిగింది. సో ఇట్స్ అ ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్. నెంబర్ 7, ఈడుకున్న అపవాదికున్న మరొక పేరు ఏమిటంటే 7వది ఈజ్ అక్యూజర్. ఏం చేస్తాడు? నేరారోపణ చేస్తాడు. దేవుడు ఎప్పుడు పిల్లరా తన బిడ్డల మీద నేరారోపణ చేయడం. నువ్వు అట్లాంటి దానివి, ఇట్లాంటి వాడివి, నీ బతికిది, నీ జీవితం ఇది అని గుర్తు చేసేవాడు ఎవడో తెలుసా? సాతాను. దేవుడు ఏమంటాడో తెలుసా? నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు మారాలని ప్రార్థన చేస్తున్నాను, నువ్వు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను, నీ నిమిత్తమై దేవుని యొద్ద, తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మొదటి యోహాను 2:2 మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే పిల్లరా, మొదటి యోహాను 2:2 మొదటి 2 వచనాలలో దేవుడు మన నిమిత్తమై తండ్రి యొద్ద విజ్ఞాపన చేయించున్నాడు. అపవాది ఏం చేస్తాడో తెలుసా? వాడు అక్యూజ్ చేస్తాడు. అదే 9వ వచనాన్ని చూడండి దయచేసి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు
అపవాదనియు వాడి పేరు సాతాననియు పేరు గల ఆది సర్పము మరొక పేరు మహాఘట సర్పము పడద్రోయబడును, వాడు భూమి మీద పడద్రోయబడును. దూతలు దానితో కూడా పడద్రోయబడి. 10వ వచనం కూడా చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట విని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడే. ఎవరుడు? మన సహోదరుల మీద నేరము మోపువాడు అయిన అపవాది పడద్రోయబడును. చాలండి. అపవాది యొక్క పని ఏమిటి? చెప్పాలి. ఏం చేస్తాడు? నేరారోపణ చేస్తాడు. దేవుడు ఎప్పుడు నేరారోపణ చేయడం. తల్లి బిడ్డల మీద ఎప్పుడైనా నేరారోపణ చేస్తుందా? చెప్పాలి. బిడ్డలు ఒకవేళ తప్పు చేసినా ఏమంటుంది తల్లి? నా బిడ్డలు అట్లాంటి వాళ్ళు కాదు, నేను ఒప్పుకోను. తల్లి కళ్ళతో చూసినా గాని, లేకపోతే తల్లికి బిడ్డలను గురించి ఎరిగినా గాని, తల్లి బిడ్డల మీద నేరారోపణ ఎప్పుడు చేయదు. దేవుడు తన బిడ్డల మీద నేరారోపణ చేయడం. డెవిల్ దిస్ ఇస్ ద డ్రాగన్. వాడికి ఉన్న లక్షణం ఏమిటంటే, he always accuses people. He always tells you are a bad woman, you are a bad man, whatever it is, you did this. God has paid penalty. He died on the cross of Calvary. యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో మరణించి నా పాపముల కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. He doesn't remember. ప్రభు అంటాడు, తూర్పునకు పడమట ఎంత దూరమో, ఉత్తరమునకు దక్షిణం ఎంత దూరమో అంత దూరము నీ పాపములు తీసివేశాడు. కానీ అపవాది ఏం చేస్తాడు? నువ్వు మర్చిపోయావా నీ జీవితాన్ని గురించి? ప్రార్థన చేస్తున్నావా? యేసయ్య వినడు నీ ప్రార్థన. ఎందుకు? నువ్వు పలానప్పుడు పలానాలాగా అన్నావు. నేను దేవుని దగ్గర క్షమాపణ అడిగా కదా. క్షమించలే దేవుడు అంటాడు. ఎవరు? అపవాది. మొదటి యోహాను 1:9 అంటాడు, నీ పాపమును నీ ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక నీ సమస్త దుష్టత్వము నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను పవిత్రులుగా చేయును అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఈ విషయంలో నేను పాపం చేశాను, నన్ను మన్నించమని ప్రభువుని అడిగితే గాడ్ విల్ నెవర్ రిమెంబర్ దాట్. దేవుడు దాని మీద పెయింట్ వేయడం, దాన్ని తుడిచేస్తాడు. పెయింట్ వేస్తే ఏదో ఒక రోజు చెక్కులు ఊడిపోతాయి. అర్థమవుతున్న మాట? గాడ్ విల్ వైప్ విత్ హిస్ బ్లడ్. ఆయన ప్రశస్తమైన రక్తము చేత నీ పాపమును నీ దోషమును కడిగేస్తాడు. కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న, చాలాసార్లు అడిగిన ప్రశ్న ఏమిటంటే, అయ్యా బ్రదర్ పలానా టైంలో పలానా జరిగింది, తెలిసి తెలియక ఇలా చేశాను, ఒకవేళ ఈ శాపము నా కుటుంబం మీద ఉందేమో, నాకు బిడ్డలు పుట్టకపోవడానికి, లేదా గర్భఫలం కలగకపోవడానికి, లేదా నా బిడ్డల భవిష్యత్తులో అవడానికి ఏదైనా శాపము నా బిడ్డల మీద ఉందేమో అంటూ ఉంటారు. వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి, ఇంగ్లీష్లో భలే ఉంటుంది, దెర్ ఈజ్ నో కర్స్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారి మీద ఏ శాపము లేదు. భయపడనక్కర్లే. కొంతమంది నిజంగా ఆశ్చర్యం ఏమిటంటే, సేవకులు కూడా భయపడే వాళ్ళు ఉంటారు. ఆ మధ్యలో నేను చెప్పాను చాలాసార్లు, ఒక సేవకుడు నాకు ఒక ప్రార్థన రిక్వెస్ట్ పంపించాడు. నేను చదివాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఏమిటంటే, చర్చి కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. మంచిదే, ఏమైంది అని అడిగాను. ఏం లేదండి, చర్చికి ఎవరో చేతబడి చేశారంట. దేనికి? అసలు దగ్గరలో ఉంటే ఎంత అన్యాయం. దేనికి చేతబడి చేశారు? చాలా నిండుకు వచ్చేవాళ్ళు బ్రదర్, ఇప్పుడు రాట్లా. మంచిదే, దేవుడు ఇంకొకళ్ళ దగ్గర ఇంకొక ప్రాంతానికి వారిని నడిపించాడేమో, సంతోషం కదా. లేదు పాస్టర్ గారు ఎవరు చేతబడి చేశారని పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. సిగ్గు లేదు కొద్ది కూడా. ఎక్కడికి వెళ్ళి అడిగాడు? క్రైస్తవులు కాదక్కో, సేవకుడు. క్రైస్తవులు అంటే సరే తెలిసి తెలియక ఈడ పాస్టర్ మనం అప్పుడప్పుడు చెబుతుంటాయి, పాస్టర్ గారు 12 గంటలు 1 నిమిషానికి వచ్చి పెళ్లి చేయాలండి. రాను ఆ టయానికి. 12 గంటలు 1 నిమిషానికి. అసలు అటు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నాను, పెళ్ళిళ్ళు చక్కగా లేనే లేవు. నిజం. మా ఊర్లో నేను చిన్నప్పుడు ముహూర్తాలు పెట్టేవాళ్ళు. ఎప్పుడు 1 గంట 2 నిమిషాలకు పెళ్ళిళ్ళు వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. ఆ పిల్ల పాప మేకప్ వేసుకొని వచ్చి అదంతా కారిపోద్ది, శివుడు ముక్కు వేసుకొని అంత చెమట పోసి అట్నే పెళ్లి జరిగింది. పెళ్లి పుట్టోళ్ళు చూసుకొని పంతులు గారిని తిట్టుకోవడం తప్పితే వేరేది లేదు. నిజం. ఇవన్నీ మానవులు కల్పించినవే. క్రీస్తునందు పిల్లరా, అపవాది సహజంగా ఈజ్ అ పర్సన్ హూ అక్యూజెస్ పీపుల్.
వాడు నేరారోపణ చేస్తాడు. నెంబర్ 4, 4వ సత్యం జాగ్రత్తగా పరిశీలన చేయండి. 4-5 వచనాలు నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేయాలన్నది నా ఆశ. దాని కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను నా హృదయంలో. 4వ వచనం, దాని తోక ఎవరిది? ఈ డ్రాగన్ది తోక నక్షత్రములలో 3వ భాగమును వీడ్చి వాటి భూమి మీద అంటే దేవదూతలు ఎవరైతే ఉన్నారో ఘట సర్పము ఈ ఫాలెన్ ఏంజెల్స్ ని కూడా భూమి మీదకి తీసుకొని వచ్చింది. ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును శిశువుని ఏ శిశువు? ఈ శిశువు దేనికి సాదృశ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆ స్త్రీ దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలుల జాతికి, ఇశ్రాయేలుల జనాంగముల నుండి ఈ స్త్రీ రాబడింది. ఇశ్రాయేలుల జనాంగం సాదృశ్యం. ఇశ్రాయేలుల జనాంగముల నుండి ఈ బిడ్డ జన్మిస్తా ఉన్నాడు. ఈ బిడ్డ యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. బిడ్డ పుట్టగానే ఏం చేయాలనుకుంది? మృంగేయాలి. హేరోదు ఏమనుకున్నాడు? బిడ్డను చంపేయాలనుకున్నాడు. దట్స్ వాట్ ద ప్రాఫెసీ. ఇదంతా కూడా అప్పుడు 5వ వచనం చూడండి, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న మగ శిశువు ఆమె కనగా దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకు పారిపోయెను, కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యములోనికి పారిపోయి అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి. చాలండి, 1260 దినాలు డివైడెడ్ బై 30 వేస్తే 3.5 సంవత్సరాలు. యావరేజ్ 30 వేస్తే కొన్ని నెలలు 28 రోజులే ఉంటాయి, 31 కొన్ని రోజులు ఉంటాయి. అయినా కానీ 1260 డివైడెడ్ బై 30 అని కొడితే 3.5 సంవత్సరాలు వస్తుంది. ఇంతకీ ఈ 4వ విషయం ఏమిటంటే ఈ బిడ్డ లేకపోతే ఈ పిల్లవాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూసాం కదా. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో స్త్రీ సంతానమునకు నీకును వైరము కలుగును అని రాయబడింది. ఆ స్త్రీ సంతానము ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి బైబిల్ గ్రంథంలో అనేక పేర్లు ఉన్నాయి. ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్, ఈజ్ ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానానికి అధిపతి, ఈజ్ అ సేవియర్, ఈజ్ అ రెడీమర్, ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్, ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు అని లేఖన భాగంలో రాయబడి ఉంది. ఈ స్త్రీ లేకపోతే ఈ కుమారుడు యేసుక్రీస్తు వారు అనడానికి వాక్యాధారం ఏదైనా ఉన్నదా అని పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనము చూడండి. ప్రకటన గ్రంథం 19-15వ వచనం ప్లీజ్. 19-15 త్వరగా. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. సో ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నట్లుగా లేఖన భాగంలో స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మానవులను యాలనై ఉన్నారు. ఈ స్త్రీ కుమారుని కనది, ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆయన ఏం చేస్తారు? మగ శిశువుని కనగా ఆమె ఆ శిశువుని ఆయన ఆ శిశువు సింహాసనం యొద్దకు వెళ్ళిన అనగా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానమును గురించి కూడా ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. 5వ వచనంలో మనం చూస్తే సమస్త జనములను ఆయన ఏం చేస్తాడు? ఇనుప దండముతో ఆయన ఏలనై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది 4 సత్యాలు. మొట్టమొదటిది పరలోకంలో ఒక సూచనను తను చూశాడు. దెర్ ఈస్ అ సైన్ ఇన్ ద హెవెన్. రెండవది ద ఉమెన్ ఈస్ సింబాలిక్ టు ద జూయిష్ పీపుల్, ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. మూడవది ద డ్రాగన్. ఈ డ్రాగన్ దేనికి సాదృశ్యమే అంటే అపవాదికి సాదృశ్యం. అపవాది వాడు మోసపుచ్చేవాడు, మోసం చేస్తాడు. 4వది ఈ పిల్లవాడు దేనికి సాదృశ్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. ఆయన భూమిని ఏలడానికి రానై ఉన్నాడు. అద్భుతమైన పాటను మనం వింటూ ఉంటాం. అదేమిటంటే యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఆయన మేఘాల మీద వస్తాడు. కోరస్ పాడదాం మళ్ళీ ప్లీజ్, కోరస్ పాడదాం ప్లీజ్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. నవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, నవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా
ఆమేన్, హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు రాజై రానై ఉన్నాడు. ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. అప్పుడు ఆకలి ఉండదు, అప్పుడు దుఃఖం ఉండదు. యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళుతున్నాను, మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తానని చెప్పాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, అనగా మనందరం పరలోక పట్టణం మీదకి వెళ్ళిన తర్వాత డ్యూటీలు చేసే పని లేదు, ఈ పంచాయతీలు ఏమి లేవు, అందరం సంతోషంగా దేవుని సన్నిధిలో ఉంటాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. సో నెంబర్ 5 ఐదవ సత్యం. నేను పెండింగ్ పెట్టడం ఇష్టం లేదు, అందుకనే ప్రతిసారి పెండింగ్ అయిపోతుందని త్వరగా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఐదవ సత్యం ఏమిటంటే ప్రధానంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 7వ వచనములో, ద వార్ ఇన్ హెవెన్. పరలోకములో ఒక యుద్ధము జరగబోతా ఉంది. ఎక్కడ? పరలోకంలో ఒక యుద్ధం మీరు అడగవచ్చు, పరలోకంలో యుద్ధం ఏంటండి బాబు, ఎందుకు జరుగుతుంది, అసలు అవసరం ఏంటి అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా గమనించాలి. అపవాది ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నుండి పడద్రోయబడ్డాడు. ఇంతగా అపవాది ఎవడు? వాడు లూసిఫర్, వన్ ఆఫ్ ద ఏంజల్. లూసిఫర్ పిల్లరా దేవుని యొద్ద ఉండి పాటలు పాడేవాడు, చక్కగా పాటలు పాడుతూ ప్రభువుని కీర్తించేవాడు. ఒకరోజు వాడికి దుర్బుద్ధి పుట్టింది. ఏమిటంటే దేవుని సింహాసనం కంటే నా సింహాసనం ఎత్తుగా ఉంటే బాగుండు అని వాడు ఆలోచన చేసి పిల్లరా వాడు అక్కడ నుండి పడద్రోయబడినట్లుగా వాడిలో అతిశయం వచ్చింది. అతిశయానికి గల కారణం ఏమిటంటే గాడ్ హెస్ గివెన్ ఫ్రీ విల్. వాడికి స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చినందుకు వాడు పడద్రోయబడిన తర్వాత వాడు ఒక యుద్ధానికి పూనుకున్నాడు. 7వ వచనం చూడండి. అంతటా పరలోకమందు ఒక యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. పరలోకములో వారికి స్థలము లేక. ఒకప్పుడు పరలోకంలో ఉండేవాడు ఎవరు? లూసిఫర్. బట్ కానీ పరలోకంలో సీటు కోల్పోయాడు. కారణం ఏమిటంటే వాడి యొక్క అపవిత్రమైన ఆలోచన, వాడిలో ఉన్న అతిశయం. సో పరలోకంలో ఎవరెవరికి యుద్ధం జరుగుతుందంటే మిఖాయేలుకి, ఈ డ్రాగన్కి లేదా అపవాదికి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధాన్ని మనం జాగ్రత్తగా లేఖన భాగంలో కూడా మనం పరిశీలన చేయొచ్చు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. 10వ అధ్యాయం 10వ వచనములో దానియేలు ఒక దర్శనాన్ని చూశాడు. రాజు ఆ దర్శనమును గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు 21 దినములు అనగా 3 వారాలు దానియేలు ఉపవాసముని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమాధానమును తీసుకొని వస్తూ ఉన్నప్పుడు దేవదూత వచ్చుచుండగా అపవాది అడ్డగించాడు. అపవాది అడ్డగించిన వెంటనే మిఖాయేలు రంగంలోనికి దిగి యుద్ధం జరిగించి వెంటనే ఆ సమాధానాన్ని భూమి మీదకి దానియేలు యొద్దకు చేరవేశాడు. సో కాబట్టి పేతురు భక్తుడు రాస్తూ అంటాడు, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనములో, మనము పోరాడునది చెప్పాలా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రస్తుత అంధకార సమూహములతోను. చూడండి ఆ మాటను చదవండి. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో అద్భుతమైన మాట. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవడిని మిరుగుదనా అని వెదుకుచున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఎవడిని మిరుగుదామా అని ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే ఈ లోకములో పిల్లరా మనము పోరాడేది అపవాది వాడి సమూహములతో మనము పోరాడుచున్నాము. కాబట్టి ఆత్మీయులుగా చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకవలసిన వారమై ఉన్నాము అన్న సంగతి మరిచిపోకూడదు. అయితే పరలోకములో యుద్ధం జరిగినప్పుడు ఈ అపవాది గెలవలేకపోవటాన్ని వాడు చూసినప్పుడు వాడు భూమి మీద పడద్రోయబడ్డాడు. ఈ 12వ అధ్యాయాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మొదటిగా ఒక స్త్రీ మహాఘట సర్పము, మొదటి 6 వచనాలు, 7వ వచనం నుండి 12వ వచనం వరకు పరలోకములో ఒక యుద్ధం, 13వ వచనం నుండి 17వ వచనం వరకు భూమి మీద మరి ఒక యుద్ధం అన్నదాన్ని సింపుల్గా మనం అవగాహన చేసుకుంటాం. పరలోకంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధములో అపవాది ఓడిపోయాడు. బైబిల్ గ్రంథంలో 2 యుద్ధాలు రాయబడ్డాయి. ఒకటి అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధము, రెండోది గోగు మాగోగుస్ అనేటువంటి 2 యుద్ధాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే గమనించవలసిన మాట ఏమిటంటే ఈ అపవాది వాడు ఓడిపోతూ వాడు క్రిందకి త్రోసివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యుద్ధములో వాడికి అపజయం కలిగింది. నెంబర్ 6 6వ సత్యం ఏమిటంటే ద విక్టరీ ఇన్ ద వార్. ఆ యుద్ధములో విజయము. ఒకసారి గమనించండి 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు
అపవాదియు సాతాను అని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, పడద్రోయబడిరి. పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యుద్ధంలో అపవాదికి అపజయము కలిగింది. ద విక్టరీ బిలాంగ్స్ టు ద లార్డ్. దేవుడు విజయశీలై ఉన్నాడు. మనము నిర్గమాకాండం 14:14 అంటాడు, యుద్ధము యెహోవాది. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. దేవుని బిడలమైన మన పక్షముగా మన దేవుడు పోరాడతాడు. యు డోంట్ హ్యావ్ టు ఫైట్. నాకు ఆ నిర్గమాకాండం 14వ అధ్యాయం చాలా ఇష్టం. మోషే వారితో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో వీరితో మీరేం పోరాడనక్కర్లేదు, మీరు ఊరక నిలుచుండుడి, దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా శ్రమ కలిగినప్పుడు, పోరాటాలు కలిగినప్పుడు, ప్రతికూలతలు ఏర్పడినప్పుడు భయపడిపోతూ ఉంటాం. ఆందోళన చెందనక్కర్లే. బీ స్ట్రాంగ్, బీ కరేజియస్. దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి నిలకడగా నేను మనం ఉండగలుగుతాం పిల్లరా, దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు అన్న సంగతి మర్చిపోకూడదు. దేవుడు యుద్ధంలో విజయమిచ్చి, విక్టరీ బిలాంగ్స్ టు ద లార్డ్. ప్రభు బిడలగా, దేవుని బిడలగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. నాకు ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసిన పాటల్లో ఒక పాట చాలా ఇష్టం. మీరు ఊరకనే నిలిచి ఉండి జరుగున రక్షణ కార్యం. ఆ కోరస్ కూడా పాడదాం ప్లీజ్. కరుణించిన వాడు కను పాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. కరుణించిన వాడు కను పాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. హల్లెలూయా. చాలా థ్యాంక్ యూ. సో మనము సామాన్యుల వలె భయపడనక్కర్లేదు. అవర్ గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. అపవాది రేయింబగళ్ళు వాడు నేరారోపణ చేస్తూ ఉన్నాడు. అయితే అపవాది పడద్రోయబడ్డాడు. శక్తి రాజ్యము దేవుని దాయను అని రాయబడి ఉంది. 11వ వచనం చూడండి. వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పి, అపవాది సమయము కొంచెముగా ఉందని వాడు దిగి వచ్చి వాడు పోరాటం చేస్తున్నాడు. చివరిగా 13వ వచనం నుండి 17వ వచనం వరకు 7వ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ద వార్ ఆన్ ఎర్త్, భూమి మీద జరిగేటువంటి యుద్ధం. మొట్టమొదటి విషయం మనం ఏం చూసాం? ద సైన్ ఇన్ హెవెన్, పరలోకములో ఒక సూచన. రెండవ విషయాన్ని మనం ఏం చూసాం? ద ఉమెన్, ఒక స్త్రీని మనం చూసాం 2వ వచనము. మూడవది మనం ఏం చూసాం? ద డ్రాగన్ అనగా అపవాది వాడిని గురించి మనం చూసాం 3వ వచనములో. 4వది ద చైల్డ్, ఆ బిడ్డ ఎవరు అన్న సంగతిని మనం చూసాం. 5వది దాదాపు 7వ వచనం నుండి 12వ వచనం వరకు ద వార్, పరలోకములో యుద్ధము. ఆ యుద్ధములో పిల్లరా అపవాది ఓడిపోవడం, అపవాది పడద్రోయబడడం, అపవాది పిల్లరా భూమి మీదకి నెట్టివేయబడడాన్ని మనము చూస్తూ ఉన్నాం. చివరిగా 6వది ద విక్టరీ, విజయమును మనం చూసాం. 7వది చివరి విషయం ఏమిటంటే ద వార్ ఆన్ ఎర్త్. 13వ వచనాన్ని చూడండి దయచేసి, నేను ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. ఆ ఘట సర్పము తాను భూమి మీద
మీద పడద్రోయబడుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము. జాగ్రత్తగా గమనించాలి. ఏంటది? కాలములు అర్ధకాలము పోషింపబడెను. గమనించవలసిన మాట ఇందాకే నేను మీకు చెప్పాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో, క్షమించాలి 7వ అధ్యాయం 25వ వచనములో కాలం అంటే ఏమిటో, 2 కాలములు అంటే ఏమిటో, అర్ధకాలం అంటే ఏమిటో సూచించబడింది. అయితే ఈ యొక్క స్త్రీ అరణ్యములోనికి కొనిపోబడింది. అక్కడ 3.5 సంవత్సరాలు దేవుడు భద్రపరిచి, చెప్పేస్తాను క్లుప్తంగా, నేను చెప్పేస్తాను. చివరి 3.5 సంవత్సరాలు ఆ మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలు జనాంగము పిల్లరా, ఒలీవ కొండ ఉన్నది కదా, ఆ కొండ 2గా చేల్చబడి ఆ కొండ మధ్యలోనికి వెళ్ళి వారు దాగుకుంటారు. దేవుడు అనగా యేసుక్రీస్తు వారు బహిరంగ రాకడలో ఆ ఒలీవల కొండ మీదకి తన కాలుని మోపుతాడు. ఎందుకు ఒలీవల కొండ అన్నది ఒక చరిత్ర. దానిని గురించి ధ్యానం చేస్తే ఇంకొక 1-2 గంటలు పడుతుంది. లంచ్ పెట్టగలను, ప్రాబ్లం లేదు. కానీ అఫ్కోర్స్ వినడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆ ఒలీవల కొండ ఒక గ్రద్ద వలె చెల్చబడి, రెక్కలు చెల్చబడినట్లుగా చెల్చబడుతుంది. ఆ ఒలీవల కొండ మధ్యలోనికి ఇశ్రాయేలు జనాంగం అక్కడికి వెళతారు. వెళ్ళిన వెంటనే ఆ పర్వతం మీద ప్రభువు తన కాలును మోపుతాడు. 15వ వచనాన్ని చూడండి. కావున ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఈ కాలములు అర్ధకాలం వారు పోషించబడతాడు. దేవుడు వారిని పోషిస్తాడు. 15వ వచనం. కావున స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటిలో నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. చేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. చాలండి. ఎంతమంది ఉన్నారు అప్పుడు? 1,44,000 మంది ఉన్నారు. సరే, వీరితో యుద్ధం చేయాలని ఆ మాట ఎట్లా చెప్పగలుగుతాం? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఆధారంగా చెప్పగలుగుతాం. గమనించవలసిన మాట ఏమిటంటే పిల్లరా, ఈ భూమి మీద యుద్ధం జరిగేటప్పుడు అపవాది పడేయబడ్డాడు కదా. ఈ స్త్రీని అనగా ఇశ్రాయేలు జనాంగాన్ని, ఆ స్త్రీని అనగా నేటి సంఘాన్ని శ్రమ పెట్టాలని నేను గడిచిన వారం చెబుతూ ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు ఉన్నారని చెప్పాను. జ్ఞాపకం ఉందా? 4 స్త్రీలలో ఒక స్త్రీ ఎవరంటే సంఘము అనేటువంటి వధువు. సో ఈ స్త్రీని, సంఘమును శ్రమ పెట్టాలని, సంఘమును హింసించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుడు గ్రద్ద తన పిల్లలను రెక్కల చాటున దాచిపెట్టినట్లుగా తన రెక్కల క్రింద ఆయన పిల్లలను ఆయన భద్రపరుస్తాడు. నమ్మిన వారందరం దేవుని స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని పిల్లలు భద్రపరచబడతారు. ఈ అపవాది పిల్లరా, వాడు మహా ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొని యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారైనటువంటి సంతానములో శేషముగా మిగిలిన వారితో యుద్ధము చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అపవాదికి అపజయం కలుగుతుంది. దేవుని విడలకు విజయము సమకూర్చబడుతుంది. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీద నా దగ్గర ఒక డాక్యుమెంటరీ ఉంది. అదంతా ఒక మూవీ లాగా తీశారు. అమెరికాకు చెందినటువంటి హాలీవుడ్ వాళ్ళు. ప్రభు ఎప్పుడైనా అనుమతిస్తే, సమయం దొరికితే ఒకరోజు దాన్ని సంఘానికి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ధైర్యం కలిగిన వాళ్ళు చూడవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహిమగల రాజా, పరిశుద్ధుడైన